హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్యలక్ష్మి కూరట్ల. ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటిది టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి. మీలో ఎంతమందికి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. చూస్తున్నాం కదా, ముందుగా ఈ విధంగా కట్ చేసుకుని వాటిని సరిపడా ఆయిల్ వేసుకుని పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మనకి ఇంకొంచెం ఆయిల్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినంత వరకు కుకింగ్కి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఒక 2-3 స్పూన్స్, హాఫ్ కేజీకి నేను తీసుకున్నాను. అలా మనకి నచ్చినంత తీసుకుని తర్వాత టమాటా పచ్చిమిర్చి హాఫ్ కుక్ అయిన తర్వాత కొంచెం పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ చేసుకోవడానికి నేను కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర అండ్ ఇవి తీసుకున్నాను. మనం పల్లీలు కావాలంటే యాడ్ చేసుకుని ఇవి తీసుకోవచ్చండి. ఇవి బాగా కంప్లీట్గా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనము తీసుకున్నటువంటి వెల్లుల్లి అండ్ కొత్తిమీర, జీలకర్ర అన్నీ రోట్లో వేసుకుని ఫస్ట్ మ్యాష్ చేసుకోవాలండి బాగా. తర్వాత ఈ టమాటా ఇవన్నీ పచ్చిమిర్చి పల్లి కుక్ అయిన తర్వాత వాటిని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవటం అండి. చూస్తున్నారు కదా, అంతే సింపుల్ అండి. ఇలా చక్కగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని ఒక కళాయి పెట్టుకుని దానిలో పోపుకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మన ఇష్టం, మనకు కావాల్సినంత మెజర్మెంట్ వేసుకోవచ్చు. దానిలో కొంచెం లైట్గా నేను పోపు దినుసులు ఒకటి యాడ్ చేసుకుంటున్నాను, అంతేనండి. ఇంకా నేను ఎక్స్ట్రా అయితే ఏం యాడ్ చేయడం లేదు, జస్ట్ పోపు దినుసులు వేసుకుని పెట్టేసుకున్నాను, అంతే సింపుల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంక దీనిలో మనము మ్యాష్ చేసుకున్నటువంటి చక్కగా చేసుకున్నటువంటి పచ్చడి మొత్తం పోపు పెట్టేసుకోవటమే, అంతే ఫ్రెండ్స్. సింపుల్గా టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి పచ్చిమిర్చి పచ్చడి అంటే ఇష్టం ఫ్రెండ్స్? టమాటాతో కాంబినేషన్తో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మనం పోపు పెట్టేసుకున్నటువంటి పచ్చడిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నాం కదా, వేడి వేడి అన్నంలో చక్కగా ఈ రైస్ పెట్టుకుని కొంచెం ఆ చట్నీని వేసుకుని, పల్లీ చట్నీని, టమాటా పల్లీ చట్నీ వేసుకుని తింటుంటే లైట్గా నెయ్యి వేసుకుని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? ఇలాగా చూస్తున్నారు కదా, మా బాబు వాళ్ళకి కూడా కలిపి తినిపిస్తుంటే వాళ్ళు కూడా చాలా బాగుంది టేస్ట్ అని చెప్తున్నాడు. ఎలా ఉందో మీకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో నా ప్రాసెస్. అండ్ మీ దగ్గర ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.